వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. మంచిది. ఈరోజు మరొక అంశంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ గమనించండి, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే యూదుల ఆచార ప్రకారం కొన్ని పండుగలు ఉన్నాయి. 7 రకాల పండుగలు ఉన్నాయి. 7 రకాల పండుగలో ఒక పండగ ఆచారం అనేది వాడుతుంది. ఆ పండుగలో ఒక వ్యక్తిని, ఒక మరణశిక్షకు పాత్రుడైన ఒక వ్యక్తిని విడిపించడం అనేది ఒక ఆచారం అన్నమాట. అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి మనందరూ బాగా తెలుసు. ఎవరైనా ప్రసిద్ధిగాంచిన వ్యక్తిని బైబిల్లో ఆయన ఒక బిరుదిచ్చారు. దొంగల్లో కూడా ప్రసిద్ధి చెందిన దొంగలు ఉంటారు అన్నమాట. హల్లెలూయా. మామూలు దొంగలు ఉంటారు, ప్రసిద్ధిగాంచిన దొంగలు కూడా ఉంటారు. ఇప్పుడే తెలుస్తున్నాను నేను కూడా. హల్లెలూయా. ప్రసిద్ధిగాంచిన దొంగ. అయితే పిలాతు అడుగుతూ ఉన్నాడు, మరి ఎవరిని విడిపించాలని మీరు కోరుకుంటున్నారు? కానీ పిలాతు హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఎవరిని విడిపించాలని? యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకని? ఆయనలో ఎలాంటి దుష్కార్యం అనేది ఆయన కనబడలేదు. ఆయన గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఆయనలో ఎలాంటి పాపం కానీ దోషం కానీ ఒక పెద్ద న్యాయం చేసిన వ్యక్తి కానే కాదు ఆయన. అయితే ఇక్కడ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళ పనులకి యేసుక్రీస్తు ప్రభువు వారు అడ్డొస్తున్నారని, వారి చలామణి అనేది కొనసాగడం లేదని ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉసుగొలుపుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా కొంతమంది ఉంటారండి ఉసుగొలిపేవాళ్ళు. ఈ ఉసుగొలిపేవాళ్ళ వల్ల ఏంటంటే కొంతమంది అనుగుణంగా ఉండేవాళ్ళు ఉంటారు, బ్యాచ్ వాళ్ళు సై అంటే వీళ్ళు సై అంటూ ఉంటారు. కానీ అది చాలా నష్టాన్ని తీసుకొస్తుందని చాలా మందికి తెలియట్లేదు. కానీ ఇక్కడ పిలాతు గ్రహించాడండి. తన భార్య అంటే ఒక వర్తమానం పంపిస్తుంది, అయ్యా రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఇదిగో ఎవరైతే సిలువ వేయమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారో ఆయన నిరపరాధి. ఆ నిరపరాధి వ్యక్తి జోలికి నువ్వు ఏమాత్రం కూడా మాకయ్యా. అది మనకి కానీ, మన కుటుంబానికి కానీ, మన బిడ్డలకు కానీ ఎంత మాత్రం కూడా మంచిది కాదు. చూసారండి. మీకు ఒక చిన్న ప్రశ్న, పిలాతు భార్య ప్రభు అంగీకరించిందా? లేదు. వాళ్ళెవరు? అన్యులు. కానీ దేవుడు మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. ఆమెలో ఒక భయం అనేది దేవుడు కలగజేశాడండి. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏం చూసింది? ఆమె నీతిని చూసింది, యథార్థమైన హృదయాన్ని చూసింది. ఆయన నీతి మంతుడని ఆయన గురించి కథలుగా ఆమె విన్నదండి. ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా యేసయ్య మీద ఆమెకున్న ప్రేమ చూడండి ఎంత గొప్పదో. తన భర్త అంటుంది, ఇదిగో ఆయన జోలికి నువ్వు, ఆ నీతి మంతుని జోలికి నీవు వద్దు. అప్పుడు ఈ యొక్క పిలాతు చాలా ఆలోచన చేస్తున్నాడు, ఎవరిని విడిపించుదాము, యేసుక్రీస్తునా లేక బరబ్బను? అంటే వాడు ఏమన్నా తెలుసా? బరబ్బని విడిపించండి, బరబ్బని విడిపించండి. ఇక్కడ మీరు గమనించండి ప్రేమ వల్ల, బరబ్బా విడుదల కేవలము ఒక చరిత్రాత్మక సంఘటన మాత్రమే కాదండి. బరబ్బా యొక్క విడుదల ఏమి కనబడుతుందంటే రక్షణ గురించిన ప్రణాళిక, రక్షణ గురించిన ఒక ప్రణాళిక, దాని గురించి ఒక సజీవమైన సాక్ష్యం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే బరబ్బా కూడా తెలియదు అతన్ని విడిపిస్తారని. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన చేసిన మోసాన్ని బట్టి, ఆయన చేసిన దొంగతనాలు ఆయన గురించి చూస్తే బరబ్బా ఒక దోచుకునేవాడు, ఒక దొంగ, ఒక విప్లవకారుడు, దేశ ద్రోహం చేసిన వ్యక్తి, నరహత్య చేసిన వ్యక్తి,
ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ బందిపోటైన బరబ్బాని విడిపించమని వాళ్ళు కేకలు వేస్తారు. వాళ్ళు వేసే కేకలు చాలా ఘోరంగా ఉన్నాయి అన్నమాట, విస్తరించిపోతా ఉన్నాయి. పిలాతు యొక్క మాట ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితి. ఇంకా తన ఆజ్ఞలో లేదు అసలు. అక్కడ సభ అంతా కూడా అల్లకల్లోలమైపోతా ఉంది. ప్రజలు ఎవరు కూడా ఆయన మాటలు లెక్క చేయటం లేదు. అప్పుడు ఇక చేసేది ఏమీ లేక ఏం చేశాడండి, ఇదిగో బరబ్బా మీరంటే నేను విడిచిపెడతాను, యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ దానికి ముందు ఒక మాట అంటున్నాడండి, ఈ నిరపరాధి రక్తము నా మీద కానీ నా పిల్లల మీద కానీ ఉండకుండా ఉండుగా అతను ఏం చేశాడు, చేతులు కడుక్కుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. బరబ్బా అంటే అరామిక్ భాషలో బార్ అబ్బా. బార్ అబ్బా అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి కుమారుడు అని అర్థం. ఎవరండి? తండ్రి కుమారుడు అంటే శిక్షకు పాత్రుడైన ప్రతి నరుడు ఇప్పుడు బరబ్బాకి ప్రతిరూపముగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయ బలి జరుగుతాం. ఏంటి ఆ ఆత్మీయ బలి అంటే, ఏ పాపము ఎరుగని యేసు బరబ్బా స్థానంలోకి వెళ్ళాడు. మరణ శిక్ష అనుభవించాల్సిన బరబ్బా ఇప్పుడు యేసుక్రీస్తు స్థానంలోకి వచ్చి విడుదల పొందాడు. నిజానికి ఆ శిలువ మీద ఎక్కాల్సింది ఎవరు? బరబ్బా. కానీ బరబ్బా కంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తారండి, శిలువ వేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు బరబ్బా లాంటి స్థానంలోనే ఈ రోజు లోకంలో అనేక మంది ఉంటా ఉన్నారు. ఎందులో ఉంటున్నారు? అనేకమైన పాపము చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ బరబ్బా లాంటి జీవితాన్ని జీవించేవారు చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ శిక్ష అనేది వస్తుందా? రావట్లేదు. ఈరోజు నీతిమంతుడుగా నడిచేవాడు ఒకరు అనుకోవచ్చు, నేను ఎంతో ప్రార్థన చేస్తా ఉన్నాను, నేను ఎంతో భక్తి చేస్తా ఉన్నాను, నేను ఎంతో యథార్థమైన జీవితం కలిగి జీవిస్తున్నాను, కానీ నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ శోధనలు? ఎంతో మంది అన్యాయం చేస్తూ అక్రమాలు చేస్తూ వాళ్ళు చాలా బాగుంటున్నారు కదా అని ఒకరు అనుకుంటున్నావేమో. అలా అనుకోని నువ్వు ప్రార్థన చేయడమే మానేసేవేమో. అలా అనుకుంటూ ఒకరు దేవుడితో సహవాసాన్ని విడిచిపెట్టేవేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన నేను మొన్నే చెప్పాను, ఏమన్నాడండి, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను ఎవరి కోసం వచ్చాను? ఆయన పాపుల కొరకు. ప్రభుకి ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు ఏం చేయాలి? మార్చబడాలి. ఏమంటే లోకంలో ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. నేను పులిలాగా మారిపోవాలి, ఎందుకంటే నక్కకి ఎవరు భయపడట్లే, నక్కకి ఎవరు కూడా భయపడట్లేదండి లోకంలో. అది గంభీరంగా అరవలేకపోతుంది. శరీరపరంగా చూస్తే కూడా దానికి శరీరం ఆకృతి లేదు. ఒక రోజు అనుకుంది, ఈ అడివంకడ మీద నేనే రాజు అయిపోవాలి, ఈ అడిలో ఉన్న జీవులన్నీ కూడా నాకే లోపడాలి అని చెప్పి ఒక కట్టె కాల్చుకొని ఈ నిండా వాతలు పెట్టుకున్నంట. వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైపోతుందా? అవును. ఈరోజు చాలా మంది జీవితాలు గమనించండి, పాపులమైన మనము మన స్థానంలో ఎవరు నిలబడ్డారు? యేసుక్రీస్తు వారు నిలబడ్డారు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. ఈరోజు ఒకటే కూడా గుర్తుపెట్టుకో, ఏ అర్హత లేని నిన్ను ఆయన రక్షించుకున్నాడంటే నీవు కృతజ్ఞత కలిగి ప్రతి క్షణము కూడా నీకు అప్పగించిన పని ఏదైతే ఉందో నువ్వు దేవుని కొరకు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు జీవిస్తున్నారు,
వాళ్ళు ప్రార్థన చేయడం లేదు, వాళ్ళు అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారని నువ్వు వాళ్ళ వైపు చూసే వరకు నువ్వు విశ్వాసములో ఏమైపోతావంటే జారిపోయే అవకాశం ఉంటుంది, పడిపోయే అవకాశం ఉంటుంది, దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. నీ స్థానంలోకి యేసయ్య వచ్చి ఆయనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బరబ్బా తనను తాను రక్షించుకోలేదండి. నేను చెప్పాను, యేసుక్రీస్తు ప్రభువారు మౌనముగా ఉండడం వల్లనే, ఆయన మౌనముగా ఉండడం వల్లనే బరబ్బాకి విడుదల అనేది వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మౌనంగా లేకపోతే బరబ్బాకి విడుదల అనేది వచ్చేది కాదు. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఉచితమైన దేవుని కృప కనబడుతుందండి. ఒక బందిపోటు, ఒక నేరస్తుడు, ఒక దేశద్రోహి అయిన బరబ్బా దేవుని కృప చేత రక్షింపబడతా ఉన్నాడు. మత్తయి సువార్త ఒకసారి 27వ అధ్యాయం 26 నుండి 31వ వచనం వరకు చదివితే ఒకసారి ఎవరైనా చదవండి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారి వస్త్రములు తీసివేసి ముళ్ళ కిరీటములన్నీ ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసుక్రీస్తు పొందిన గాయాలను వైద్య శాస్త్ర ప్రకారం అర్థం చేసుకుంటేనంట ఆయన త్యాగం చాలా ఘోరమైనదండి. ఎందుకంటే రోమవారు వాడే కొరడాలకి చివరన సీసపు గుండుతో తయారు చేస్తారు. సీసపు గుండు, ఆ సీసపు గుండెతో తయారు చేయబడిన ఆ కొరడ తీసుకొని ఒక్కసారి బలంగా వీపు మీద కొట్టినప్పుడంట ఎముకలు మొక్కలైపోతాయి. ఎముకలన్నీ కూడా పట పగిలిపోతాయి. అటువంటి సీసపు గుండెతో తయారు చేయబడిన ఆ పొడవాటి కాలపు ముడతో ఉన్న ఆ కొరడా దెబ్బకి యేసయ్య శరీరం ఏమైపోయిందంటే ఆయన చర్మం చీల్చివేయబడి ఆ కండరాలు రక్త నాళాలన్నీ కూడా పగిలిపోయి ఒక శరీరంలో ఎప్పుడైతే రక్తం అనేది తగ్గిపోతుందో ఏమొస్తుంది? స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అవయవాలన్నీ కూడా చిన్నగా వాటి పనితీరు అనేది ఆగిపోతుందండి. అలాగా యేసుక్రీస్తు శరీరాన్ని రోమా సైనికులు అంతగా భావించారు. అందుకే 53వ అధ్యాయం యెషయా అంటాడు 7వ వచనంలో, యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అతిక్రమ క్రియలను బట్టి, మనుషులందరూ చేసిన అతిక్రమ క్రియలను బట్టి, మనుషులందరూ చేసిన పాపమును బట్టి, ఏ పాపము లేని యేసుక్రీస్తు దేహం ఏమైందండి? చీల్చబడిపోయింది. అందుకని ఆ నలగొట్టబడిన శరీరం, ఆ శరీరంలో నుండి కారణ రక్తం, ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న కొబ్బరిలోనే. అందుకే ఏం చేస్తాము? నువ్వు ఎప్పుడైనా బలహీనత వస్తే, ఏ తలకి వచ్చినా కాళ్ళకి వచ్చినా ఏం చేస్తాం? మనం కొబ్బరిని రాస్తాం. ఎందుకని? అది ఆయన రక్తము. హల్లెలూయా. సమస్త మానవాళ్ళు చేసిన దోషాల నిమిత్తమై సమాధానార్థమైన బలిని ఆయన అర్పించి ఉన్నాడు కల్వరి శిలువలో. ఆయన పొందిన దెబ్బల చేత నీ
నీకు స్వస్థత అని నువ్వు విశ్వసించి ఉన్నావు కనుకని ఈరోజు నీ దేహంలో ఏమి లేదు, రోగం అనేది లేకుండా నువ్వు ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఆ కొరడ ఆయన శరీరం మీద జులిపించబడదో తల భాగంలో ఉన్న రక్తనాళాలు కూడా ఏమైపోయింది తెలుసా, పగిలిపోయాయి. 2 నుండి 3 అంగుళాల పొడవున ముళ్ళు ఆయన తలలోకి దిగిపోయి విపరీతమైన రక్తస్రావము తన ముఖముపై నుండి కారుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడికి ఆయన గురవుతూ ఉన్నాడు. ఇందాక ఇక్కడ చదువుతున్నాం, ఏం చేశాడు తెలుసా, ఒక రెల్లును తీసుకొని ఆయన కుడి చేతిలో వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా యేసుని అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద ఏం చేశాడు తెలుసా, కొట్టే. దీని గురించి వైద్యులు ఏమని చెబుతున్నారంటే, శిలువపై చేతులు చాచి మేకులు కొట్టినప్పుడు ఊపిరితిత్తులన్నీ కూడా ఏమైపోయినట్టే పగిలిపోయినాయి. ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి కూడా అవకాశం లేనంత మోకాలంతా కూడా, అరికాడలో ఏమో మేకులు, అరచేతుల్లో మేకులు, శరీరం అంతా కూడా గాయాలు. ఇప్పుడు చూడండి, ఒక మనిషి శ్వాస పీల్చుకోవాలంటే ఏం చేయాలి? హలో, ఒక మనిషి శ్వాస పీల్చాలంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ అంతా కదులుతుందా లేదా? కదులుతుంది. శ్వాస పీల్చాలంటే ఏముండాలి? మనకి ఓపిక ఉండాలి, శక్తి అనేది ఉండాలి శరీరంలో. ఇప్పుడు శక్తి లేదు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఊపిరిని కూడా పీల్చుకోవడానికి వీలు లేనంతగా సమస్త మానవాళ్ళు చేసిన పాపముల నిమిత్తమై ఆయన శరీరం అంతా కూడా దున్నబడిపోయినది. ప్రియులారా గమనించు, యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నీ శరీరంలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నీ ప్రాణం ఎంత వెలవెలబడిపోతుంది. ఎప్పుడైనా ఆలోచన చేస్తావు? దారి ముందులో పోతున్నప్పుడు ఒక చిన్న గాయం ఏదైనా తగిలితేనే ఈరోజు వెలవెలబడిపోతుంది ప్రాణం. మరి అటువంటిది ఊపిరి కూడా పీల్చుకోవడానికి వీలు లేనంతగా ఆయన శరీరం నీ కోసం నా కోసం దున్నబడేది. ఎందుకు? నువ్వు ఆ నిత్య నరకాగ్ని నుండి విడిపించబడ్డాను. మనలో భారం రావాలండి. 22వ కీర్తన దావీదు దగ్గర యేసుక్రీస్తు వారు పడిన శ్రమ గురించి ఆయన ఒక మాట రాసుకుంటే ఉండండి. 14వ వచనం చదవండి. 22వ కీర్తన 14వ వచనం చదివితే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయమున అంతరంగమందు. చూడండి, ఆయన శరీరం అంట ఏమండి నీళ్ల వలె పారవేయబడి ఉంది. ఎముకలన్నీ కూడా వాటి స్థానం ఏమైపోయిందంట, తప్పిపోయిందంట. ఎముకలన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయి, వాటి స్థానము తప్పిపోయిందని దావీదు మహారాజు రాస్తున్నాడు. ఎముకలన్నీ కూడా తప్పిపోయి. ఈరోజు 2 కాళ్ళు పోగొట్టుకున్న మన సహోదరుడు రాజు ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఒక కుటుంబాన్ని కలిగిన వ్యక్తి తన జీవనానికి ఉపయోగపడే 2 కాళ్ళు కోల్పోతే ఇంచుమించు ఒక 4-5 నెలల నుండి మంచం మీద కదలకుండా ఉండడం అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి చూడండి. భగవానికి కూడా అటువంటి పరిస్థితి రాకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఎముకలు కూడా అలాగా బెరగబట్టబడ్డాయి. ఎందుకు? దేనికోసం? దేనికోసం అండి? ఎందుకు అంత శ్రమ పడాల్సిన పరిస్థితి ఏర్పడు? ఎందుకు అంత శ్రమ పడ్డాడంటే నీవు ఆ నిత్య రాజ్యంలో చేరాలని. అటువంటి దేవుణ్ణి నువ్వెంత ఆరాధన చేసినా కూడా తక్కువే. నీవు ఆయనను ఎంత కృతజ్ఞతగా ఉండాలో ఈ శ్రమలతో ఆలోచన చేయి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఇది చాలా శక్తివంతమైందండి. హల్లెలూయా. ఉపయోగించుకున్న
వారికి ఇవి చాలా ఉపయోగకరమైన దినాలు. ఇవి నిన్ను నీవు దేవునికి మార్చుకోవడానికి, నిన్ను నీవు దేవునిలో ఎదగడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి యేసుక్రీస్తు పైన ఒక్కొక్క శ్రమ చాలా విలువైనది. ఇదేదో సరదాగా వచ్చి పోవడానికి పెట్టుకున్న ప్రార్థన కాదండి. ఏదో గంట చేసి వెళ్ళిపోవాలి అని పెట్టుకున్న ప్రార్థనలు కాదు. అర్థమవుతుందా నీకు? నీలో ఒక భారం రావాలి. ఆత్మ పట్ల యేసుక్రీస్తు ఎలాగైతే ఒక మానవుడి స్థానంలోనికి ఆయన నిలబడిపోయాడో, ఈ రోజు లోకము నశించిపోతా ఉంది. లోకము నశించిపోతున్న స్థానంలోనికి నీవు నిలబడాలి. అందుకే భక్తులు ఒక పాట పాడాడండి. ఏమో తెలుసా? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరి ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనాలి ఆ మాట, అయ్యా ఈ కడవంతలలో నీ ప్రేమను ప్రకటించడానికి నేను, నా పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారి కొరకు నువ్వు సిద్ధపడాలి రాత్రి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే, మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను చెప్పే ప్రతి అంశం కూడా చాలా విలువైనది. అర్థమవుతుందా? మీరు గమనించడం లేదో, పోయిన సంవత్సరం నేను వేరే అంశం గురించి మాట్లాడాను. ఈ సంవత్సరం ఆయన శిలువ శ్రమలు ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేట్టుగా చెప్తా ఉన్నా. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమవుతుందో అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన మీ ముందు పెడతా ఉన్నాను. మీరు విని గ్రహిస్తే మీరు నిజంగా ధన్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చిన సందేశం ఏంటో తెలుసా? నీవు చావవలసిన చోట నేను చస్తున్నాను అని ప్రభు చెబుతున్నాడు. శారీరకమైన హింసను చూసినప్పుడు మన పాపం ఎంత భయంకరమైనదో ఆయన ప్రేమ ద్వారా నీకు అర్థం కావాలి. అదే ఆయన ఆ ప్రేమతత్వాన్ని మన ముందు పెడతాడు. చివరిగా 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21. ఎందుకనగా దేవుని నీతి అగునట్టు పాపమెరుగని ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యందు దేవుని నీతి అగునట్టంట పాపమెరుగని ఆయనను మన కోసం ఎలా మారిపోయాడండి? పాపిగా మారిపోయాడు. తను రక్షించుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ హింసనంతటిని కూడా ఆయన మౌనముగా భరిస్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న 22వ కీర్తన 16వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 22:16 22వ కీర్తన 16వ వచనం ఒకసారి గట్టిగా చదవడమ్మా. దుర్మార్గులు గుంపు కూడి వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. నా ఎముకలన్నీ లెక్కింపగలను. వారు నిదానించుచున్నను తేల్చుచున్నారు. నా వస్త్రమును వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు వారు ఏం చేస్తారండి? నీవు నేను ఆ పాప శిక్షల నుండి మనం విడిపించబడడానికి ఆయన చేతులలో ఆయన పాపములను వారు పొడిచి ఉన్నారు. ఆయన ఎముకలంట లెక్కించడానికి కనబడతా ఉన్నాయి. ఆయన చర్మమంతా కూడా ఆయన దేహానికి అంటుకొని ఉన్నంతగా అంతగా ఆయన శరీరంలో రక్తమంతా కూడా నీ కొరకు నా కొరకు ఆఖరి పొట్టు వరకు ఆయన చిందించేసరికి ఏమి లేదు. ఇంకా
ఆ పక్కలో పొడిస్తే చీము ఏమొస్తుంది? నీరు మాత్రమే వస్తుంది, రక్తం లేదు. అంతగా నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడతాడు. అందుకనే ఈ రాత్రి ఇప్పటి వరకు నీ పనుల మీదే, నీ సొంత ఆలోచన మీదే నువ్వు జీవించేవేమో. అది ఈ రోజు చైనా యేసుక్రీస్తు యొక్క శ్రమ నీకు అర్థమైతే నశించిపోతున్న ఆత్మ కొరకు ఎవరో గురించి కాదండి, దేశాల గురించి మనం ప్రార్థన చేయాలని కావడం లేదు. కానీ నీ చుట్టుపక్కల ఉన్న వారు ఎంతో మంది ఇంకా యేసుని ఎరగని వారు ఉన్నారు. నీ ఇరుగు పొరుగు వారికి యేసు అంటే ఇంకా తెలియడం లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేసేవా? ఆ భారం నీలో రావాలి. ఇంకా ఇంకా విసుగగా దేవుని సన్నిధిలో. మీరు ఎంతమంది టీవీలు చూస్తున్నారో తెలియదు, కానీ ఇజ్రాయిలు ఏమని చెప్తుంది తెలుసా? యుద్ధం ఎంత మాత్రం కూడా మేము ఇరాన్ వాళ్ళంతటా వాళ్ళు మా కాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు యుద్ధము. ఇప్పుడు అమెరికా దేశానికి జర్మనీ, ఇంకా ఇటలీ, ఫ్రాన్స్, ఈ 3 దేశాలు ఏకమైపోయినాయి. వారికి సపోర్ట్గా మా బేసులన్నీ కూడా, మా సైన్యాన్ని మీరు వాడుకోండి, మా యుద్ధ సామాగ్రిని మీరు వాడుకోండి. ఇప్పుడు ఇరాన్కి ఎవరెవరు కూడా తెలుసా? చైనా, ఇంకా ఉత్తర కొరియా, ఇంకొక దేశం ఎవరండి? రష్యా. ఈ 3 దేశాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తారు. ఇది అర్థమవుతుందా? ప్రకటన గ్రంథంలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆనాడు ప్రియమైన వారులారా, ఆది కాండంలో ఇస్సాకుకు రిబకాను చూసినప్పుడు అక్కడ తన తండ్రి ఏమని చెప్పాడండి? మేము అవునడానికి కానీ కాదనడానికి కానీ మాకేం లేదు. ఈరోజు దేవుని చిత్తం కాదనడానికి ఎవరికి కూడా అధికారము లేదు. ఆనాడు పోయిన సంవత్సరం ఒక దైవ సేవకుడు చెప్పాడు అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో నుండి. మరికొన్ని సంవత్సరాలలో దేవుని రాకడా రాబోతుంది. ఈరోజు ఒకటి, దేవుని రాకడ సమయంలో సిద్ధపడాలి. మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకో తెలుసా? నిజంగా దేవుని ఆత్మచేత నడిపింపబడేవాడు, నిజంగా మారు మనసు పొందినవాడు వీటినన్నిటి గురించి కలవరపడడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు సన్నిధిలో నిశ్చింతగా ప్రార్థన చేసుకుంటారు. అయ్యా, ఇదిగో నేను ఎత్తబడే సంఘంలో ఉండాలి ప్రభువా. హల్లెలూయా. ఈరోజు నేను మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇదిగో ఆ ధనవంతుడు ఆ నరకంలో ఉన్నప్పుడు అడిగాడు కదా, అయ్యా నాలాగా నా సహోదరులు చాలా మంది రోడ్ల మీద తిరుగుతున్నారయ్యా, కనీసం వారినైనా రక్షించడానికి పంపించాయా అని ప్రభువును వేడుకున్నట్లుగా ఈరోజు నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వు భారం కలిగి ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కనుక తరవచ్చుగా కంటు మూసుకుందాం. మనందరినీ కూడా ప్రార్థన నడిపించబోతుండగా దేశాలు అనేక మందిని దేవుడు రక్షించుకున్నట్లుగా, ఇంకా ఎవరైతే యేసుని తెలియకుండా ఎరువుగా నిర్లక్ష్య వైఖరితో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారో, లోకమును ప్రేమిస్తూ లోకాశలను ప్రేమిస్తూ వ్యర్థంగా సమయాన్ని ఎవరైతే పాడు చేసుకుంటున్నారో, ఈ రాత్రి అటువంటి వారందరినీ దేవుడు రక్షణను తీసుకొచ్చినట్లుగా ఒక బందిపోటు పరత్వాన్ని విడిపించబడడానికి యేసు తన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన స్థానంలోకి వెళ్ళిపోయాడు. పాపులమైన మనందరిని రక్షించడానికి మన స్థానంలోకి కానీ వచ్చి మనం పొందాల్సిన శిక్ష ఆయన తీసుకుని ఈరోజు నీకు రక్షణ వాక్యం అందించాడు. ఈ రక్షణ వ్యర్థంగా పోకుండా అనేక మంది వరకు వాటిని ప్రార్థన చేద్దాం. అమ్మగారు మనం ప్రార్థన నడిపిస్తున్నాడు. అందరూ ఏదైనా ఏ దేశం కంటైనా మన చుట్టుపక్కల వారి కంటైనా మనం ప్రార్థించే వారిగా ఉన్నాం. ఏకాంతంలో ఎన్నో గంటలు చేస్తున్నాం. కాకపోతే మన భారతం కేవలం అనేక దేశాలు ప్రగతితో వండిపోతున్నాయి. ఇరాక దేశంలో దేవుడు మాట్లాడినట్టు స్థాయి వారితో మాట్లాడి భూప్రపంచ